అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో సుజీ రవ్వతో స్వీట్ రెసిపీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ స్వీట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అండ్ తక్కువ టైంలో స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సుజీ హల్వా కోసం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఆ 1 కప్పు ఉప్మా రవ్వని వేరొక పెద్ద బౌల్ తీసుకోండి. దానికన్నా కొంచెం పెద్ద సైజు బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఈ కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకు, సుజీ రవ్వకు మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు ఈ రవ్వలో వేసుకోవాలి. రొటీన్గా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా మనం సుజీ హల్వా అనేది ప్రిపేర్ చేసుకుందాము. 2 కప్పుల పాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సుజీ రవ్వను పాలు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాము. సుజీ హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ ఒక 10-14 వరకు ఎండు ఖర్జూర తీసుకోండి. ఎండు కిస్మిస్ తీసుకోండి. అలాగే ఒక 6 కాజు, 4 వరకు బాదం. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. జీడిపప్పు, ఎండు కిస్మిస్, అలాగే బాదం ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఇగో చూడండి, ఈ విధంగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ చిన్న బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో ఈ రవ్వతో హల్వా అనేది ప్రిపేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తింటుంటే తినాలనిపిస్తుంది. ఓకే, ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని పూర్తిగా కరిగేంత వరకు మీరు మంట పూర్తిగా స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నెయ్యిని పూర్తిగా కరిగించుకోండి. నెయ్యి కరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ గోధుమ రంగు కలర్ వస్తే సరిపోతుంది. మీరు మంట ఇప్పుడు మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండండి. నాన్ స్టాప్ కలుపుతూ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతోనైతే షుగర్ తీసుకున్నామో ఏ కప్పుతోనైతే మనం సుజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే కప్పు షుగరు తీసుకోండి. ఆ షుగర్ను ఈ కడాయిలో వేసేసుకొని షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు మీరు మంట పూర్తిగా తగ్గించుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి. మీరు ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోండి. మంట మీడియంలో పెట్టి మీరు నాన్ స్టాప్ కలుపుతూ షుగర్ మొత్తాన్ని కరిగించుకోండి. మనకి షుగర్ అనేది మొత్తం పూర్తిగా కరిగిపోవాలి. అలా కరిగేంత వరకు మీరు ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు షుగరు మ్యాక్సిమం మొత్తం కరిగిపోయింది. షుగర్ అనేది మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా
పాలల్లో రవ్వ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని పాలల్లో కలిపి పెట్టుకున్న సుజీ రవ్వ మిశ్రమాన్ని దీంట్లో కడాయిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పాలు అండ్ రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇలానే ఇప్పుడు మీరు మంట పూర్తిగా తగ్గించుకోండి. ఈ నెయ్యి తగ్గించుకున్న తర్వాత ఈ నెయ్యిలోనే పాలు అండ్ సుజీ రవ్వ అనేది నెయ్యిలోనే బాగా ఉడకాలి. ఎంత బాగా ఉడికితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. అందుకు మీరు ఇలా కలుపుతూ ఈ నెయ్యిలో పాలు అండ్ సుజీ రవ్వ బాగా ఉడికేంత వరకు మ్యాక్సిమం 5 to 6 minutes వరకు మీరు దీన్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. అడుగు అనేది అంటకుండా మీరు కలుపుతూనే ఈ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగా నెయ్యిలో ఏంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకిప్పుడు సుజీ హల్వా అనేది వేడివేడిగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. వేడివేడిగా ఉప్మా రవ్వతో ఈ సుజీ హల్వా రెడీ. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.